రేపు అందరూ కూడా చూడబోతా ఉన్నాం. నీ మోసాన్ని అందరూ కూడా రేపు స్థానిక ఎన్నికల్లో చూడబోతా ఉన్నారు. నువ్వు 34 ఇస్తావా, 24 ఇస్తావా, నువ్వే కోర్టుకెళ్ళి ఏ విధంగా ప్లాన్ ఏ ప్లాన్ బి అని ప్రజలు ఈరోజు మోసపోయేదానికి సిద్ధంగా లేదు. ఈరోజు బీసీలకు సంబంధించి నువ్వు ఏ విధంగా ఇబ్బందులు పెడుతున్నావో, బీసీలకు సంబంధించి ఏ విధంగా అణచివేత ధోరణికి గురవుతా ఉన్నారో, ఏ విధంగా బీసీల పేర్లు చెప్పుకుంటున్నావు తప్ప ఏ విధంగా ఇబ్బంది పడతా ఉన్నారో ఈరోజు అందరం కూడా చూస్తూ ఉన్నాం. అన్ని ప్రాంతాలలో కూడా ఏ విధంగా ఇబ్బంది పడుతూ ఉన్నారో చూస్తూ ఉన్నారు. తప్పకుండా రానున్న రోజుల్లో ఎవరి కోసం అయితే నువ్వు బీసీలని ఈరోజు అవమానపరిచి ఇది చేసావో అవన్నీ కూడా రోజులన్నీ కూడా తప్పకుండా 2029లో తప్పకుండా ప్రజలు చూపిస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఏమన్యాయం జరిగింది? అన్యాయం అంటే ఏమని? పదవులు రాలేదా? 24 అదే చెప్పానబ్బా. కోర్టుకు వెళ్ళింది ఎవరు? బీరు ప్రతాప్ రెడ్డి కోర్టుకు వెళ్ళాడు. బీరు ప్రతాప్ రెడ్డి తెలుగుదేశం సభ్యుడు కాదా? మీ దాంట్లో కనీసం మీరు సస్పెండ్ చేశారు అతన్ని. ఈ విధంగా ఎలా వెళ్తామని సస్పెండ్ చేశారా లేదా? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వెళ్ళినా దీన్ని తెంచిన 24% నుంచి చేసినా ఈరోజు ఎంపీలు ఏ దాంట్లో తీసుకున్నా కనీసం మీరు సర్పంచులు తీసుకుంటే 39%, ఎంపీటీసీలు 34%, జెడ్పీటీసీలు 34%, ఇతర కార్పొరేషన్ చైర్మన్లో 39%. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా 34% నుంచి 69% దాకా బీసీలకు ఇచ్చిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. అదే ఇప్పుడు నువ్వు ఫాలో అవుతానంటున్నావు. రేపు కోర్టుకు వెళ్తారు, కోర్టుకు వెళ్ళిన తర్వాత ఇది ఆగిపోద్ది, ఇది ఆగిపోతే నేను 34% ఇస్తాను అని చెప్తున్నాను. ఎప్పుడో ఇచ్చే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఇచ్చి ఒకసారి దాన్ని ప్రూవ్ చేసి దాన్ని తీసుకొచ్చి ఈయనిస్తాడంట. ఇంతకన్నా నువ్వు మెరుగ్గా ఇచ్చి ఈరోజు చెప్తున్నావు కదా, ఈ నంబర్ కన్నా నువ్వు మెరుగ్గా ఇచ్చి నువ్వు బీసీలకు ఎక్కువ ఇచ్చానని చెప్పు, ఒప్పుకుంటావు. ఈ నంబర్కైనా నువ్వు ఎక్కువ ఇచ్చానని చెప్పి నీ మొత్తం రాజ్యసభలో 40 సంవత్సరాలు నీకు ఎన్ని రాజ్యసభలు వచ్చినాయి? నువ్వు రాజ్యసభ పర్సంటేజ్ తీ. 11 రాజ్యసభలో 36% రాజ్యసభలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి చరిత్ర. నువ్వు ఎన్ని రాజ్యసభలు ఇచ్చావు? మీ చరిత్రని 40 సంవత్సరాల్లో మీరు ఇచ్చిన రాజ్యసభలో ఎంతమంది బీసీలు ఉంటారో చూద్దాం. దీనికన్నా నువ్వు మెరుగ్గా ఇచ్చి రేపు మేయర్లు మేము 70% ఇచ్చాం. దీనికన్నా మెరుగ్గా ఇచ్చి జిల్లా పరిషత్ చైర్మన్ మేము 46% ఇచ్చాం. దీనికైనా నువ్వు మెరుగ్గా ఇచ్చి నేను మెరుగ్గా ఇచ్చానని చెప్పు, ఒప్పుకుంటాం. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఊహాతీతమైన పదవులు ఎప్పుడు రాని మందికి పదవులు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారితో చంద్రబాబు నాయుడికి పోలిక ఎక్కడ? ఏమైనా మేయర్ అధికారం రాదా? జిల్లా పరిషత్ చైర్మన్కి జిల్లా పరిషత్ అధికారం వస్తుందిగా. జగన్మోహన్ రెడ్డి ఎవరు అధికారం? మేయర్ అధికారాలని జగన్మోహన్ రెడ్డి తీయలేడు. లోక్సభ ఎంపీ అధికారాలు జగన్మోహన్ రెడ్డి తీయలేడు. ఎమ్మెల్సీ అధికారం జగన్మోహన్ రెడ్డి తీయలేదు. రాజ్యాంగం సంబంధించిన మేయర్ పదవికి తీయలేడు. మున్సిపల్ చైర్మన్లకి తగ్గించలేడుగా. రెగ్యులర్ ప్రాసెసే కదా. వీళ్ళకేం పదవులు ఏమైనా తగ్గించేది ఎక్కడైనా జీవో రిలీజ్ చేశాడా? లేదు కదా. వాళ్ళకి సంబంధించిన పదవులు, వాళ్ళకి సంబంధించిన ప్రోటోకాల్, వాళ్ళకి సంబంధించి ఖచ్చితంగా ఉంటాయి. మీరు కాదు కదా జిల్లా అధ్యక్షులు ఇచ్చి కనీసం డిప్యూటీ సీఎం ఎందుకు ఇవ్వలేదని అడుగుతా ఉన్నాం. ఈరోజు బీసీలు అందరి తరపున డిప్యూటీ సీఎంకి బీసీలు ఎందుకు అర్హులు కాదని ఇవ్వలేదు నువ్వు? ఎవరు స్థాయి తగ్గిపోద్దని బీసీలను అవమానించావు. ఎవరు మెహర్బానీ కోసం బీసీలను అవమానించావు, బీసీలని తగ్గించావు. 6 సార్లు చేసిన అచ్చవన్న పనికిరాడా? కళ వెంకటరామన్న పనికిరాడా? ఎవరైతే ఇప్పుడున్న డిప్యూటీ సీఎంని మట్టి కనిపించిన శ్రీనన్న పనికిరాడా? వాళ్ళందరూ అర్హులు కాదా? అంటే మీ దృష్టిలో బీసీలు పనికిరారనే? లేకపోతే నువ్వు ఎట్ట పొడిచావో ఎన్ని పోటుపో వీళ్ళకి ఏమన్నా అవకాశం ఇస్తే వీళ్ళు ఎక్కువ బలంగా ఉన్నారు నీదేమన్నా పెరుక్కుంటారనే? ఎందుకు ఇవ్వలా? దానికి సమాధానం చెప్ప. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి చెప్పను సమాధానం. నేను ఇందుకు ఇవ్వలేదనే, ఇందుకు ఇవ్వలేదని చెప్పమను. బీసీలకి రాష్ట్ర అధ్యక్ష పదవి డిప్యూటీ సీఎం ఎందుకు లేదు అంటే వాళ్ళు పనికి రాలేదు దానికి అని అడుగుతున్నా. అది రబ్బర్ స్టాంప్ పోస్టే కదా మీ పార్టీలో. రాష్ట్ర అధ్యక్షుడి పదవి ఇచ్చావు, నువ్వు చెప్పినట్టు అధికారాలు ఏమి ఉండవు. అది అధికారంలో లేని పోస్టు. ఇది కాదు, అధికారం ఉన్న పోస్టు డిప్యూటీ సీఎం ఇవే. బీసీల కోసం దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు 1,82,00,000 కోట్లు, 1,82,000 కోట్లు ఖర్చు పెట్టిన చరిత్ర 5 సంవత్సరాల్లో నాన్ బీటీ కానీ ఇది కానీ చూసుకుంటే
ఎవరైనా ఖర్చు పెట్టారా? 2 సంవత్సరాలలో నువ్వు 33,000 కోట్లు ఖర్చు పెట్టానని సంగలు గుద్దుకుంటా ఉన్నావు. 5 సంవత్సరాలలో 1,82,000 పొంతను కూడా లేదు మీకు మాకు. ఆన్ యావరేజ్ అలా తీసుకున్నా కూడా మా దాంట్లో 50%కి రారు మీరు. ఇప్పటిదాకా ఏ రాష్ట్ర చరిత్రలో కూడా ఎవరి కనీ విని రీతిలో జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చి 34% నేనే ఇస్తా ఉన్నాను. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 24% ఇచ్చాడు. స్థానిక సంస్థల్లో జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేశాడు, రేపు దీన్ని తీసుకొని కోర్టుకు వెళ్తారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అసలు నిజంగా 2019లో అధికారం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 34% రిజర్వేషన్ ఇవ్వాలని ఆలోచన చేసినప్పుడు కోర్టుకు వెళ్ళిన వ్యక్తి ఎవరు? మీ పార్టీకి సంబంధించిన నామినేటెడ్ పదవి అయినా ఇచ్చి బీరు ప్రతాప్ రెడ్డి గారు కాదా అని అడుగుతా ఉన్నాం. ఆయన చేత ఒక పక్క కోర్టులో వేయించి 34% రిజర్వేషన్ ఆ రోజు మా బీసీ సోదరులకి సంబంధించి స్థానిక సంస్థల్లో ఆ రోజు రిజర్వేషన్ అడ్డుకున్నది తెలుగుదేశం పార్టీ కాదా అని అడుగుతా ఉన్నాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన జీవోని ఛాలెంజ్ చేస్తూ కోర్టుకు వెళ్ళి ఆ రోజు కోర్టుకు అడ్డుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు, ఈరోజు కోర్టుకు వెళ్ళినప్పటికీ కూడా 34% తగ్గకుండా నేను ఈ రాష్ట్ర చరిత్రలో ఏదైతే రిజర్వేషన్ 34% అన్నారో అంతకన్నా ఎక్కువ శాతం ఈరోజు రాజకీయ పదవులు ఇస్తానని చెప్పి ఇచ్చి చేసి చూపించిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు ఈ రాష్ట్రంలో అంటే, ఈ రాష్ట్రంలోనే కాదు ఈ భారతదేశ చరిత్రలో అంటే అది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఇంకా చాలా చెప్పాడు ఆయన. రేపంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోర్టుకు వెళ్తుంది, కోర్టుకు వెళ్ళినప్పుడు మేము ఒకవేళ ప్లాన్ బి అప్పుడు మేము 34% ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అంటే ఒక దొంగ ఏ విధంగా దొంగతనాలు చేయాలి, ఒక దొంగ మోసాన్ని ప్రజలు ఎట్ట మోసం చేయాలని బాగా తెలిసిన వ్యక్తి రాష్ట్రంలో ఎవరు ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్తే కోర్టుకు వెళ్ళి ఆ రోజు అడ్డుకున్న వ్యక్తి తెలుగుదేశం పార్టీ. ఈరోజు మళ్ళీ కూడా ఏదో ఒక డొంక చెప్పున కోర్టుకు వెళ్ళి దాన్ని మళ్ళీ 24%కి తీసుకొచ్చి దాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వెళ్ళారు కాబట్టి 24%కి తీసుకొచ్చాం, అయినా మేము 34% ఇస్తామని చెప్పి గొప్పలు చెప్పుకుని అబద్ధాలు చెప్పుకునే వ్యక్తి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. కానీ గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 24% కన్నా కూడా రిజర్వేషన్ దాటకూడదని చెప్పినప్పుడు 50% దాటకూడదని చెప్పినప్పటికీ కూడా ఏదైతే తన మాటకి కట్టుబడి 34% పైన ఈరోజు మీరు చూస్తే ఈరోజు లోక్సభ ఎంపీల్లో 25 మంది ఎంపీలుంటే 11 ఎంపీ స్థానాలు దాదాపు 44% ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. రాజ్యసభ ఎంపీల్లో 4 ఎంపీలు మొట్టమొదటిసారి 11లో దాదాపు 36% ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఎమ్మెల్సీలు తీసుకుంటే 58 ఎమ్మెల్సీల్లో 28 ఎమ్మెల్సీలు అంటే దాదాపు 48% ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. మేయర్లు 13 మేయర్లు ఉంటే 9 మేయర్లు బీసీలకు ఇచ్చాడు అంటే 69%. జిల్లా పరిషత్ చైర్మన్లు 13 ఉంటే 6 బీసీలకు ఇచ్చాడు అంటే 46%. మున్సిపల్ చైర్మన్లు 84 ఉంటే 44 అంటే 53%. ఈ విధంగా తీసుకుంటే దాదాపు 40% నుంచి 60% దాకా ఈరోజు రాష్ట్రంలో ఈరోజు మేయర్లుగా కానీ వైస్ చైర్మన్లుగా కానీ మున్సిపల్ చైర్మన్లుగా కానీ ఇచ్చిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికే చెల్లుతుందని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. ఇదే కాకుండా పార్లమెంట్లో ఏదైతే 50% బీసీ రిజర్వేషన్ తీసుకురావాలని ప్రైవేట్ బిల్ తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. 96 నుంచి నాకు తెలిసి 4 సార్లు కేంద్ర ప్రభుత్వంలో మీ ప్రభుత్వం ఉన్నింది. అప్పుడు 2 సార్లు బీజేపీ, 2014 ఇప్పుడు కూడా మీతోనే, ఇప్పుడు కూడా మీరు బీజేపీతో ఉంది. కనీసం ఒక్కసారైనా సరే చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ ఉండాలని చెప్పి కనీసం ఒక వాదన కానీ ఒక బిల్లు కానీ ఏ రోజైనా మీరు ఒక్కసారైనా కూడా ఆలోచన అయినా చేశారని అడుగుతా ఉన్నా. కానీ ఆలోచన చేసిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నా. ఇంకోటి కూడా చెప్పాడు, వడ్డెర్లకి ఇప్పుడు నేను ఇస్తా ఉన్నాను, మొట్టమొదటి వడ్డెర కులానికి సంబంధించి నేనే ఎమ్మెల్సీ ఇస్తానని. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏదైతే ఈ విధంగా బీసీలకు కానీ బడుగు బలహీన వర్గాలు కానీ పదవులు ఈ విధంగా ఇవ్వాలి అని చెప్పి దాన్ని తీసుకొస్తే దాన్ని ఈరోజు ఖచ్చితంగా పాటించాల్సిన అవసరాన్ని జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఒక అంకురార్పణ చేస్తే
ఈరోజు దాన్ని ఫాలో అవగా తప్పలేని పరిస్థితి మీ పరిస్థితి.